199 చిన్నపాటల పుస్తకాలు ఉంటే 80. వ్యసనములన్ కరిగితివి నాకై నా సిలువా రక్తములో నా దారిద్ర్యము తొలగించితివి చింది నా సిలువా రక్తములో నా దారిద్ర్యము తొలగించితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు నశించిన నన్ను వెదకితివి నశించిన నన్ను లేపితివి నశించిన నన్ను వెదకితివి నశించిన నన్ను లేపితివి నా శాపమును చూపించితివి నీ శాంతముతో క్షమించితివి నా శాపమును చూపించితివి నీ శాంతముతో క్షమించితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతాంబులకు పాత్రుడవు స్తుతి గీతాంబులకు పాత్రుడవు ప్రభు యేసు నిన్ను పూజింతును ప్రభు యేసు నిన్ను పూజింతును మనసారా నిన్నే కీర్తింతును మనసారా నిన్నే కీర్తింతును ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు. ఈ సమయంలో
యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనము చదవండి అందరూ. 83, పేజీ నెంబర్ 83, 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. మరలా చదవండి, అందరూ చదవండి. అప్పుడు స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు సహాయపడుతున్న దేవా మీ స్తోత్రాలు. మా ఇళ్ళ మీరు చూపిన అపారమైన ప్రేమకు వందనాలు చెల్లిస్తూ కొనియాడి కీర్తిస్తూ ఆరాధిస్తున్నాం. అయ్యా నువ్వు ఎంతైనా నమ్మదైన దేవుడు, అందుకై మీ స్తోత్రాలు. మా ప్రేమ తండ్రి, ఆ సమరశ్రీ ప్రవణ తండ్రి తాను ఎలాగూ గ్రహించినదో ఈనాడు ప్రవణ తండ్రి మేము కూడా మా ప్రేమ తండ్రి గ్రహింపు కలిగిన వారముగా ప్రవణ తండ్రి మీ సన్నిధిలో జీవించాలని ప్రభా మీరు చదివిస్తున్నారు. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయొద్దని మీరు చదివించినారు. ప్రభా నా తండ్రి శివు గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుడుగాక అన్నారు. విని మనస్సును గ్రహించే హృదయాన్ని దయచేయండి. ప్రభా వచ్చిన వారిని బట్టి మీ స్తోత్రాలు. ఈ సమయంలో యోగ్యముగా నీ బలలో పాలు పొందుటకు నా తండ్రి అయోగ్యతలను తొలగించండి. యోగ్యముగా మీ బలలో పాలు పొందుటకు సహాయం చేయండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో నిధి త్రాగవలను అన్నారు. ప్రభా నా తండ్రి యోగ్యముగా నీ బలలో పాలు పొందుటకు సహాయం చేయండి. యేసయ్య నామములో ప్రార్థించి ప్రభు పెట్టి అడిగి విడుచున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో ఈ సమరశ్రీ తన యొక్క జీవితాన్ని గురించి మనందరికీ బాగా పరిచయమైన ఎన్నో పర్యాయములు ఈ వాక్యమును మనం వింటూ వచ్చినాం, ఆరాధించినాం. ఈమె సమరయ యొక్క మార్గములలో సుకార్ అనే ఒక ఊరిలో ఉంటూ వచ్చింది. ఈమె సుకారు అనే ఒక ఊరిలోనికి వచ్చింది. సమరయశ్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు తన దాహము తీర్చుకున్నటకు యాకోబు యొక్క బావి దగ్గరికి తాను వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. యూదులు సమరీలతో సాంగత్యము చేయరు. అయితే ప్రభునేసు క్రీస్తు వారు ఆ సమరీ స్త్రీతో ఒక మాట అన్నాడు, నాకు నీళ్ళు ఇవ్వమని ప్రభు అడుగుతూ వచ్చినాడు. ప్రభువుకు ఆమెకు జరిగిన సంభాషణ, వారి మధ్య జరిగిన యొక్క మాటలు మనం చూస్తూ వస్తాము. ఇవన్నీ మనం ఎరుగుదము. ఆ స్త్రీ అంటుంది, మీరు యూదులు కదా, మేము సమరీయులము, నువ్వెట్లా నన్ను నీళ్ళు ఇవ్వమంటున్నావు? ప్రభు అన్నాడు కదా, నువ్విచ్చి నీళ్ళు త్రాగువాడు మరలా దప్పిగుంటాడు, కానీ నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు మరెన్నడూ దప్పిగొనడు. అంటే ఆ సంగతులు మాట్లాడుతూ వారు సంభాషిస్తున్నప్పుడు ప్రభు మాట వినప్పుడు అంటుంది, అయ్యా ఇంత దూరం వచ్చి నీళ్లు చేదుకున్నటకు నాకు ఏం లేదు, కాబట్టి నాకు ఆ నీళ్ళు ఇవ్వు. ఆ నిత్య జీవమునకు వానిలో ఊరిడి నీటి బుగ్గ అంటున్నావు కదా, ఆ నీళ్లు నాకు ఇవ్వమని ఆ స్త్రీ అడుగుతూ వచ్చింది. మరి నేను చేదుకునటానికి ఎంతో దూరం వచ్చి ఆ నీళ్లు నాకు చేదుకునే దానికి కాకుండా ఇంత దూరం వచ్చి నేను చేదుకోకుండా
ఆ నిత్య జీవపు ఆ నీళ్లు నాకు ఇవ్వవు. ఆ జీవము కలిగిన జీవము, నిత్య జీవమునికి ఇచ్చే నీళ్లు, నిత్య జీవమునకు వానిలో ఊరిడి నీటి బుగ్గ అంటున్నావు, ఆ నీళ్లు నాకు ఇవ్వు, ఆ దాహం తీర్చుకున్నటకు అంటే ప్రభు ఆమెతో అన్నాడు. ఇక్కడ ప్రభు అడిగే సంభాషణకు, ఆమె అడిగిన మాటలకు, ప్రభు చెప్పేదానికి, ప్రభును నీళ్ళు ఇవ్వమని ఆమె అడుగుతుంది. ప్రభు ఏమో నేనిచ్చి నీళ్లు త్రాగవాడు మరి ఎన్నడూ దప్పికొనని ప్రభు చెబుతున్నాడు. ఆ నీళ్లు నాకు ఇవ్వమని ఆ స్త్రీ మాట్లాడుతుంటే మరలా ప్రభు అంటాడు కదా, నీ పెనిమిటిని తీసుకొని రా అంటాడు. నీళ్లకును పెనిమిటికి సంబంధం ఏంటి గమనించండి. ఆ నీళ్లు నాకు ఇవ్వమని ప్రభు ఆమె అడుగుతుంటే మరలా ఇక్కడ అంటున్నాడు కదా, ప్రభు అంటాడు కదా, నీ పెనిమిటిని తీసుకుని రమ్ము అంటాడు. ఆ స్త్రీ అంటుంది కదా, అయ్యా నాకు పెనిమిటి లేడు అంటే ప్రభు అంటాడు, నువ్వు సరిగానే చెప్పావు, అయితే నీకు 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ వాడు కాడు. చూడండి, అప్పుడు అంటుంది ఆమె 19వ వచనంలో, అప్పుడు చూడండి, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఈనాడు మన జీవితంలో గ్రహింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు ప్రవక్తవని గ్రహించున్నాను. ఇంకేమంటుందో చెప్పండి, చూడండి. ఇంకో మాట అంటుంది. ఏమంటుంది అని అంటే, ఆ స్త్రీ ఏమంటుంది, తను ఊరిలోనికి వెళ్ళి సాక్ష్యం ఇస్తూ అనేకులకు ఆయన యందు విశ్వాసం ఉంచినారు. ఆమె ఇచ్చిన సాక్ష్యం చూడండి. ఒక మాట అంటుంది 42వ వచనంలో, మా మటుకు వాళ్ళు అంటున్నారు, మా మటుకు మేము విని ఉన్నాం, ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాం. కనుక ఆమె సమరయ స్త్రీ చెప్పిన మాటను బట్టి ఆ ఊరిలో ఎంతోమంది రక్షింపబడుతూ వచ్చినారు. దాదాపు నేను ఒకసారి ఈ సమరయ స్త్రీని గురించి దావీదులో ఒక బుక్ రాస్తే నేను చదివాను. దాదాపు ఈ సమరయ స్త్రీ 250 మందిని తీసుకొని వచ్చింది అని అంటూ రాస్తూ వచ్చాడు. ఒక బుక్లో నేను చదివాను, అది మన బైబిల్లో లేదు కానీ ఆ మాట ఆ దైవజనుడు రాస్తూ వచ్చినాడు. దాదాపు ఒక 250 మందిని తీసుకొని వచ్చి ఉంటుంది అని అంటాడు. ఆమె ఆ ఊరిలోనికి వెళ్ళి అనేకులను కదిలించింది. కనుక ఆమె యొక్క సాక్ష్యము ఏంటంటే, అని ఏమంటుంది చూడండి, నేను చెప్పినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చాను. 39వ వచనంలో ఏం చెప్తుందంట, నేను చెప్పినవన్నీ, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చాను. నేనేమి చేశానో అవన్నీ చెప్పినాడు, అందుకని ఆమె సాక్ష్యం చెబుతుంది. ఇప్పుడు అంటుంది కదా, ఆ స్త్రీ మాటలను బట్టి ఆ ఊరిలో సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అంటాడు. గమనించని ప్రియులారా, ఈమె ఎంత గ్రహింపగలిగినది ఉందంటే, ఈనాడు నీవు నేను మనము కూడా రక్షింపబడ్డాము, మారు మనసు పొందాము, ప్రభును ఆరాధిస్తూ వస్తున్నాము. అయితే దేవుని యొక్క సన్నిధానంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము ఎంతవరకు గ్రహింపు కలిగి ఉన్నాము. చాలామంది ప్రభుదినం అనేది, ఆదివారం అనేది కూడా గ్రహింపు ఉండదు. చాలామంది మనం చూస్తూ వస్తున్నాము, రక్షింపబడిన తర్వాత దైవికంగా జీవించే విషయంలో, బైబిల్ చదివే విషయంలో కావచ్చు, ప్రార్థించే విషయంలో కావచ్చు, కుటుంబ ప్రార్థన కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ప్రభువు నన్ను రక్షించాడు, నేను దేవుని బిడ్డను అనే గ్రహింపు అనేది ఈనాడు చాలామంది మర్చిపోతున్నారు. నేను దేవుని బిడ్డను అనేది గ్రహింపు అనేది చాలాసార్లు మర్చిపోతున్నారు. గ్రహింపు లేని వారికి ఉంటూ వస్తున్నారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వస్తాము, ఈ సమరయ స్త్రీ ఏం చేసిందంటే గ్రహించింది. ఏమని గ్రహించిందంటే ప్రవక్త అని గ్రహించింది. అందుకని ఇక్కడ అంటుంది కదా, ఏమంటుంది,
చూడండి, ఒక మాట అంటున్నాడు ప్రభు అంటున్నాడు 23వ వచనంలో ఏమంటుందో చూడు. ఆమె అంటుంది, ఒక మాట అంటుంది, మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారు. 21వ వచనంలో ఇంకా ఆమె, అమ్మ, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదను అయినను యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించున్నాము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. ఆమంటుంది, ఏమంటుంది 20వ వచనంలో అంటుంది, గ్రహించున్నాము, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి. కనుక తను ఏమని గ్రహింపు కలిగి ఉందంటే, ఒకటి ప్రవక్త అని గ్రహించింది, రెండవది మా పితరులు ఆరాధికులు అనేది గ్రహించింది. ఈనాడు మనము ఆరాధిస్తుంటే, మనం ప్రార్థన చేస్తుంటే మన పిల్లలు గ్రహింపులే ఉండరు, మన పిల్లలకు గ్రహింపు ఉండదు. మనం ఆరాధిస్తుంటే మన పిల్లలకు గ్రహింపు అనేది ఉండదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటుందంటే, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించెదరు, ఈ పర్వతం మందు ఆరాధించిరి అని చెప్తుంది. అయితే ఆరాధించే స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుతున్నారే. చూడండి, ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనను. చూడండి ఎంత గ్రహింపు కలిగిందంటే 20వ వచనంలో, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుచున్నారని ఆయనతో, అంటే యేసు ప్రభువారితో ఆమె అంటూ వస్తుంది. అంటే తను రెండు విషయాలు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నాను మొదటిది, రెండవది ఏమని గ్రహిస్తుందని అంటే, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి. ఈనాడు మనం చూడండి, ఆరాధించే స్థలము తాను గ్రహింపు కలిగి ఉంది. ఈనాడు మనం ఎక్కడ ఆరాధిస్తాము? యెరూషలేములోన, మనం హెబ్రోనులోన, మనం బేతేలులోన. ఈనాడు ఆరాధించే స్థలం ఉన్నది, ఆ స్థలానికి మనం ఆరాధనకి వెళ్ళాలి అనే గ్రహింపు అనేది మనకుందా? ఈనాడు మనం చూస్తున్నాం ప్రియులారా, మనకు గ్రహింపు ఉండదు, మన పిల్లలకు కూడా, మన కుటుంబంలో ఎవరికి గ్రహింపు. ఈనాడు చాలామంది రక్షింపబడిన వారు సరైన దైవికమైన గ్రహింపు లేదు. దేవుని ఇంటికి రావాలనే గ్రహింపు కానీ, ఆరాధించాలనే గ్రహింపు కానీ, గ్రహింపును కోల్పోతున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఓ మాట మనం చూడండి, దేవుని యొక్క వాక్యంలో రండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. విత్తువాడిని గురించి ఉపమానంలో ఒక మాట అంటూ, మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం రండి. దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 14వ నెంబర్, పేజీ నెంబరు 14, 13వ అధ్యాయము 19వ వచనం. ఎవడైనను రాజ్యమును గురించి వాక్యమును వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయముల నుండి విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. గమనించండి, ఇక్కడ మాట మనం చూస్తూ వస్తున్నాము. ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యము విని, ఏం వినాలంట? దేవుని యొక్క రాజ్య సువార్తను విని, దేవుని యొక్క వాక్యమును విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో నుండి ఎత్తుబడినది ఎత్తుకొని పోవును. కనుక పిల్లలు ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము, గ్రహింపు అనేది ఇదేంటంటే రాజ్యమును, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన రాజ్యమున్నది, దేవుని యొక్క రాజ్యం ఉన్నది, ఆ నిత్య రాజ్యం పరలోక రాజ్యం, ఆ నిత్యత్వం పరలోకంలో మనం నివసించాలి. ఆ నిత్య రాజ్యమును గురించి వాక్యమును విని వాడు గ్రహించకపోతే ఏమందంట, దేవుని యొక్క వాక్యాన్ని విని పెడచి వినిపెట్టి దేవుడు ఏం చేస్తాడంట, దుష్టుడు వచ్చి వాడిని విత్తబడేందుకు కూడా ఎత్తుకొని పోతుంది. అందుకని అంటాడు కదా 23వ వచనంలో చూడండి, ఒక మాట అంటాడు, మంచి నేలను ఎత్తుబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. ఎట్లా ఫలిస్తున్నాడు చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలో ఇంకో మాట ఇక్కడ మనం చూస్తాము. ఇక్కడ మనం చూస్తున్నాము మార్కు సువార్త 4వ అధ్యాయము 30వ వచనంలో
చూడండి ఒక మాట అంటాడు, మరియు ఆయన ఇట్లా నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చదము, ఏ ఉపమానముతో అది ఆవగించని పోలి ఉన్నది. ఆవగించ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే కానీ విత్తబడిన తర్వాత అది మొలిచి పెరిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక, గమనించండి ఇక్కడ అంటాడు, గొప్ప కొమ్మలు వేయను. విత్తబడినది గింజ చిన్నదే కానీ అది పెరిగి పెద్దదై. దేవుని యొక్క వాక్యం అనేది మనం చూస్తూ వస్తున్నాము. దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ వస్తున్నాము. గమనించండి ప్రియులారా, అక్కడ 4వ అధ్యాయము 8వ వచనంలో కూడా అది విత్తబడినప్పుడు అది గొప్పది అవుతుంది. చూడండి 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూడండి దేవుని యొక్క వాక్యములో, అమ్మా కొన్ని మంచి నేలల పడెను, అది మొలచి పెరిగి పైరై 30 దంతులుగాను, ఎనంతలంతా 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 అంతలుగాను ఫలించినని. 20వ వచనంలో కూడా చూడండి, 20వ వచనంలో కూడా చూడండి ఒక మాటను అట, మంచి నేలన విత్తబడిన వారు ఎవరనగా వాక్యముని విని దాన్ని అంగీకరించి అంటే గ్రహించి 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 అంతలుగాను. దేవుని యొక్క వాక్యములు ఇక్కడ అంటాడు కదా, ఏమంటున్నాడంట, ఒకడు 30 దంతులుగాను, తర్వాత ఒకడు 60 దంతులుగాను, ఒకడు 100 అంతలుగాను. మత్తయి సువార్త రండి దేవుని యొక్క 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో చూడండి ఇక్కడ అంటాడు కదా, ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 దంతులుగాను, ఒకడు 30 దంతులుగాను. ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము. మొదట ఆరంభంలో ఇక్కడ మనం చూస్తున్నాము, ఒకడేమంటాడంటే ఒకడు 100 అంతలుగా ఆరంభించి 60 దంతులుగా ఎదిగి తర్వాత 30 దంతులుగా అంటాడు. కానీ మార్కు సువార్తలో 4వ అధ్యాయం 20వ వచనంలో, 4వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడంటే ఆ యొక్క ఎట్లుందంట, 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 అంతలుగా ఎట్లా ఫలించాలంట. ఈనాడు మనుషుడు వాక్యం యొక్క గ్రహింపు లేదు, అందుకని దేవుని సన్నిధి అంటే గ్రహింపు లేదు. దేవుని సన్నిధిలో రావాలనే గ్రహింపు, కూర్చోవాలి. చాలామంది మనం చూస్తూ వస్తాం, దేవుని యొక్క వాక్యము దేవుని సన్నిధికి వస్తారు కానీ కూర్చున్నారు. దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క సన్నిధిలో వారు ఏం చేస్తారంటే గ్రహింపు లేని వారుగా ఉంటారు. దేవుడు అంటే గ్రహింపు ఉండదు. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క వాక్యములో దావీదు దైవికమైన గ్రహింపు కలిగిన వాడుగా ఉన్నాడు. రండి దేవుని యొక్క వాక్యములో మొదటగా మనం చూస్తాము, దావీదు ఎలాంటి గ్రహింపు అంటే దైవికమైన గ్రహింపు కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి దినవృత్తాంతంలో మొదటి గ్రంథం రండి 14వ అధ్యాయం, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 14వ అధ్యాయము చూడండి. దేవుని యొక్క వాక్యంలో 14వ అధ్యాయము 2వ వచనం, తన జనులకు ఇశ్రాయేలు నిమిత్తము యెహోవా అతన్ని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన ఇశ్రాయేలు మీద రాజుగా స్థిరపరిచినని దావీదు గ్రహించి. ప్రియులారా దేవుని యొక్క వాక్యములో గ్రహింపు అనేది మనం చూస్తూ వస్తున్నాం. మొదటగా ఎలా మనం గ్రహించాలి అనేది మనం చూస్తూ వస్తున్నామంటే దేవుని యొక్క వాక్యంలో ఆత్మీయమైన గ్రహింపు ఉండాలి. దేవుడు నన్ను రక్షించాడు, దేవుని యొక్క సన్నిధిలోనికి నేను వెళ్ళాలి, దేవుని సన్నిధిలో నేను ఉండాలి, దేవుని సన్నిధిలో ఆరాధించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో పాటలు పాడాలి, దేవుని సన్నిధిలో నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే గ్రహింపు అనేది చాలాసార్లు విశ్వాసులు రక్షింపబడ్డారే కానీ సరైన గ్రహింపు లేదు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే మొదటి వారు అవుతున్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ వస్తున్నాము, సరైన గ్రహింపు అనేది లేదు. దావీదు ఎలాంటి గ్రహింపు అంటే దైవికమైన
గ్రహింపు కలిగిన వాడుగా ఉన్నాడు. దైవికమైన గ్రహింపు. రెండవదిగా రండి, సామెతల గ్రంథం. ఎలాంటి గ్రహింపు అని అంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 5వ వచనం. సామెతలు 28వ అధ్యాయం 5వ వచనం. దుష్టులు, గమనించండి, దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు. గమనించండి ఈ మాటను చూడండి. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహింతురు. సామెతలు 28వ అధ్యాయం 5వ వచనంలో దుష్టులు ఏమున్నదంట? గ్రహింపు ఉండదు. దుష్టులకి ఏమున్నదంట? గ్రహింపు ఉండదంట. న్యాయమెట్టిదైనది గ్రహించనంట. అందుకని చాలాసార్లు ఏమంటారంటే న్యాయం లేకుండా మాట్లాడుతుంటారు. కనుక దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాము. దుష్టులు న్యాయమైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహిస్తారు. కాబట్టి నాడు మనం ప్రియులారా సమస్తాన్ని గ్రహించే వారం ఉండాలి. ఏది న్యాయం, ఏది దేవుని యొక్క వాక్యం, ఏది యథార్థం, ఏది సత్యమైనది, ఏది న్యాయమైనది, ఏది యథార్థమైనది, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి నాణ్యమైనవో, ఏవి ఈనాడు మనం గ్రహించాలి. యోగ్యమైనవేవి, న్యాయమైనవేవి ఈనాడు మనం చూస్తున్నాం ప్రియులారా. గ్రహింపు అనేది మన జీవితాల్లో ఉండాలి. అందుకనే అంటాడు, దుష్టులకు గ్రహింపు ఉండదు కానీ యెహోవాను ఆశ్రయించు వారికి సమస్తము గ్రహిస్తారు. దావీదు ఆత్మీయమైన గ్రహింపు కలిగిన వాడుకున్నాడు. రెండవది, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తాన్ని గ్రహిస్తారు. ఈనాడు ప్రియులారా చాలాసార్లు మనుషులు కుటుంబంలో కూడా చాలాసార్లు మనం చూస్తూ వస్తుంటే చాలాసార్లు మనం చదువుతూ వస్తాము. ఏం జరుగుతుందో కుటుంబంలో చాలామంది గ్రహించరు. పిల్లలు ఏం చేస్తున్నారు? గ్రహింపరు. తల్లిదండ్రులు ఆ యొక్క తల్లి తన కుమార్తె విషయంలో సరైన గ్రహింపు లేకపోవటం వలనే, తండ్రి తన కుమారుడి విషయంలో సరైన గ్రహింపు లేకపోవటం వలనే దారి తప్పిపోతున్నారు. ఈనాడు కుటుంబం, సంఘములో కూడా విశ్వాసులు ఏమంటే సరైన గ్రహింపు లేక దారి తప్పిపోతున్నారు. వారికి అనుకూలమైనది గ్రహిస్తూ, వారికి అనుకూలంగా ఆలోచిస్తూ, ఏది న్యాయమందు అదే చేసుకుంటూ, ఇది మంచిదేలే అని చెప్పి వారు తలసిందే చేస్తున్నారు. అందుకని సౌలు యొక్క జీవితంలో సరైన గ్రహింపు లేదు కాబట్టిని దావీదు మందస్సు విషయంలో దేవుని యొక్క వాక్యములో సరైన గ్రహింపు కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో అక్కడ అంటాడు చూడండి, దేవుని యొక్క వాక్యములో సామెతల యొక్క దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 345 పేజీ నెంబర్. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులతోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలు వారందరితో ఇలాగు సెలవిచ్చును, ఈ యోచన మీ దృష్టికి అనుకూలమైనదని మన దేవుడని యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలు నివాస ప్రదేశములలో అంతటా శేషించి ఉన్న మన సహోదరులను మన పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులను లేవీలను మనతో కూడా ఉండునట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందస్సును మరలా మన యొద్దకు కొనిపోదుము రండి. సౌలు దినములలో దాని యందు మనము విచారణ చేయకయే ఉంటిమి. ఈ కార్యము సమాజకులందరికి దృష్టికి అనుకూలమైన గనుక జనులందరూ ఆ ప్రకారమే చేదుమనిరి. చూడండి, దావీదు ఎలాంటి గ్రహింపు అంటే సమస్తమును ప్రజలను సమకూరుస్తూ వచ్చినాడు. దేవుని యొక్క మందస్సు విషయంలో, దేవుని యొక్క మందస్సును తీసుకొచ్చే విషయంలో దావీదు అంటున్నాడు కదా, సౌలు దినములలో మనము దాని వల్ల విచారణ చేయలేదు, దాని సరైన గ్రహింపు లేని వారం ఉన్నాం. దేవుని విషయాలలో ప్రియులరా ఈనాడు దేవుని బిడ్డలు సరైన గ్రహింపు లేని వారుగా ఉంటున్నారు. దావీదు దేవుని యొక్క సన్నిధిలో రాజ్యంలోనికి వచ్చిన తర్వాత, దేవుడు తనను రాజుగా నియమించిన తర్వాత, రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత దావీదు ఆ స్థితిలోనికి దేవుడే తీసుకొచ్చినాడని రండి దినవృత్తాంతముల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో
తన జనులు ఇశ్రాయేలు నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన ఇశ్రాయేలుల మీద రాజుగా స్థిరపరచనని దావీదు గ్రహించి సౌలుకి గ్రహింపు లేదు. అందుకని మందస్సము గురించి కానీ ప్రార్థన గురించి కానీ దేవుని యొక్క సన్నిధిలో సరైన గ్రహింపు లేదు. ఈనాడు విశ్వాసుల యొక్క జీవితాలలో సరైన ఆ సమరశ్రీ ఆయన ప్రవక్త అని గ్రహించిందంట. ఏముందంట? ఈనాడు గ్రహింపు చాలా అవసరం. యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహిస్తారు. ఈనాడు గ్రహింపు ఉందా? నీ ప్రభు త్వరగా రాబోతున్నాడు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఏమని గ్రహింపు అంటే ఈనాడు గమనించండి. ఇది మనం చూస్తూ వస్తున్నాము. 5వ నెల మనము ముగించుకుని 6వ నెలలోనికి మొదటి ప్రభుదినంలోనికి వచ్చాం, మొదటి తేదీలోనికి వచ్చాం. అయితే పిల్లలు ఒక మాట గమనించండి. మనం చూస్తూ వస్తున్నాము, ఇది రోహిణి కార్తెలో మనం ఉన్నాం. ఏ కార్తెలో ఉన్నాం? రోహిణి కార్తె తెలుసా? రోహిణి కార్తె చాలామంది అనేవాళ్ళు రోహిణి కార్తెకి రోడ్లు ఏమవుతాయంట? బద్దలయ్యే అంటారు. బాగా ఎండ ఉండేది. రోహిణి కార్తె అంటే మే మాసం 24-25 తారీఖులు అప్పుడు ఆరంభమైంది మొన్న. అయితే మనం గమనించండి, ఇక మా అయితే ఇంకో 2 రోజులు ఉంటుందేమో, లేక ఇంకో 2 రోజులు 1-2 రోజులు ఉంటుందేమో రోహిణి కార్తె అనేది. గమనించండి, ఇది రోహిణి కార్తె లాగానే ఉందా? ఎండలు ఉన్నాయా? గమనించండి, మనం చూస్తూ వస్తున్నాము, వాతావరణం మారిపోయింది. ఏమైందంట? వాతావరణంలో మార్పు వచ్చేసింది. ఈనాడు వాతావరణం మారిపోతుంది. ఈ సృష్టిలో మార్పు, పిల్లలు గమనించండి, ఈ సృష్టిలో మార్పు వచ్చేసింది. వాతావరణంలో మార్పు, చల్లని వాతావరణం. ఎండలు ఉన్నాయా ఈ సంవత్సరం అంటే? ఎండలు లేవు, అంతగా ఎండలు అనిపించలేదు. అంటే చూడండి, గమనించండి, అంత ఎండలు మే మాసంలో ఎంత ఎండలు వడగాలుపులు ఉండేవి, ఎంత ఎండలు ఉండేవి, అంతగా ఎండలు అనిపించలేదు. అది కొద్ది రోజులు ఏదో 1-2 రోజులు, ఆ తర్వాత మరలా చల్లబడటం, వర్షం రావటం, తర్వాత మేఘాలు రావటం, ఇలాగ మనం చూస్తూ వస్తుంటే ఈనాడు ప్రకృతిలో ఈ సృష్టిలో మార్పు అనేది మనం చూస్తున్నాం. కానీ మానవుడు విశ్వాసులు రక్షింపబడ్డారు, సరైన గ్రహింపు అనేది లేదు. సరిగా గ్రహించలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ఏది సత్యమైనది గ్రహించలేకపోతున్నారు. ఏవి ఖ్యాతి గలవో అవి గ్రహించలేకపోతున్నారు. ఏవి న్యాయమైనవో గ్రహించలేకపోతున్నారు. ఎలాగ ఆత్మీయంగా జీవించాలో గ్రహింపు లేదు. ఏముంది లేరా పదరా, ఏదో ఆదివారం కదా దేవుని మందిరానికి వెళదాం, ఏదో ఒక రోజు వెళ్ళి వస్తే సరిపోతుందిలే, అంతే. మరి ఆరాధన ఈ వారం ఆరాధించకపోతే ఏమి లేరా, వచ్చే వారం ఆరాధిస్తాం. ప్రభువులో పాలు పొందకపోతే ఏమిలే, వచ్చే వారం పాలు పొందవచ్చు కదా. చూడండి ఎలాంటి గ్రహింపులకు వచ్చారంటే, దేవుని సన్నిధి అంటే ఎంత చులకనైపోయిందో, ఎంత గ్రహింపు లేని వారు ఉన్నారు. దేవుని సన్నిధి అంటే ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నారో చూడండి. ఆ సమరశ్రీ గ్రహించిందంట, దేవుడని గ్రహించింది. అక్కడ ఆ సమరయులు అక్కడ చూడండి, గమనించండి, ఆ సుకర్ అనే గ్రామంలో ఎంతో మంది ఆయన లోకరక్షకుడని గ్రహించినారు, నమ్మినారు. ఈనాడు ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని సన్నిధికి వచ్చి ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని ఎంతమంది నమ్ముకుంటున్నారు? ఈనాడు ప్రియులారా, సరైన గ్రహింపు అనేది లేదు. దావీదు సమస్తమును దేవుడి స్థితిలోనికి తీసుకొచ్చానని గ్రహించినాడు. అందుకనే దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సౌలు కుటుంబం అంతకంతకు నేర్సిల్లు. గమనించు, సరైన యొక్క గ్రహింపు లేకపోవటం వలనే మన కుటుంబాలలో ఏమవుతున్నామంటే వర్ధిల్లలేకపోతున్నాం, ఆశీర్వదించబడలేకపోతున్నాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా గ్రహించండి, దేవుడే ఈ స్థితిలోని తీసుకొచ్చాని దావీదు గ్రహించాడు. దేవుని యొక్క వాక్యంలో మరొక మాట జ్ఞాపకం చేస్తాను. రండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి రండి, ఒక మాట చదవండి. యెహోవాను ఆశ్రయించువారు, దావీదు ఆత్మీయమైన గ్రహింపు కలిగిన వారు. యెహోవాను ఆశ్రయించిన వారు సమస్తాన్ని గ్రహిస్తారు. మూడవదిగా హోషేయ గ్రంథము రండి, 14వ అధ్యాయము. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం చదవండి ఒక మాటను. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. హోషేయ గ్రంథం 14:9వ వచనం. రండి చూడండి ఆ మాటను. హోషేయ గ్రంథం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహించరు. ఎవరు గ్రహిస్తారంట?
జ్ఞానులు, బుద్ధిమంతులు ఏం చేస్తారంట? వాటిని గ్రహిస్తారు బుద్ధిమంతులు. చూడండి దేవుని యొక్క వాక్యంలో ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, ఎబ్రీ 11వ అధ్యాయం 3వ వచనం, 11వ అధ్యాయం ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ఈ మాటను గమనించండి, అందరూ చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, 11వ అధ్యాయం 3వ వచనంలో గమనించండి. పేజీ నెంబర్ 206, 3వ వచనం గమనించండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దుష్టమైనవి కనబడును, పదార్థములచే నిర్మింపబడినని పడలేదనియో విశ్వాసము చేత ఎట్లా గ్రహిస్తారంట? విశ్వాసము చేత. ఏమని గ్రహిస్తారంట? అక్కడ చూడండి, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు. ఈ ప్రపంచం, ఈ సృష్టి ఎలా నిర్మాణమైంది అనేది ఎలా అంటే విశ్వాసం వలన గ్రహిస్తారంట. విశ్వాసం వలన 4 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఒకటి, దావీదు దైవికమైన గ్రహింపు. రెండవది, యెహోవాను ఆశ్రయించిన వారు దైవిక గ్రహింపు కలిగి ఉంటారు. మూడవదిగా మనం చూస్తూ వచ్చినాము, మనం చూస్తూ వస్తుంటే ఎలాంటి గ్రహింపు అంట? అక్కడ అంటాడు, విశ్వాసం వలన సమస్తము గ్రహిస్తారు. తర్వాత సమరేశ్వరి, అక్కడ మనం చూస్తూ వస్తున్నాము, తను కూడా గ్రహింపు అని కలిగినదిగా మనం చూస్తాం. ఈనాడు ఎలాంటి గ్రహింపులో మనం ఉన్నాం? దేవుడు నిన్ను రక్షించాడు, నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుడు నిన్ను రక్షించి తన ప్రాణాన్ని పెట్టి తన మందిరంలోనికి నిన్ను తీసుకొచ్చాడు, తన సంఘంలో చేర్చాడు. ఆయన సంఘంలో ఒక అంగముగా దేవుడు ఉంచాడు. దేవుడు నిన్ను రక్షించాడు, నిత్య నాశనం నుండి, నరకం నుండి విడిపించాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు, నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆ కల్వరి శిలువలో 3 మ్రేకుల మీద వ్రేలాడుతూ వచ్చాడు, రక్తమంతా ధారలుగా చిందించాడు. గ్రహింపుందా? గ్రహిస్తున్నావా? యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన యొక్క శరీరంలో పాలు పొందుతున్నామే. ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టెలో పాలు పొందుతున్నామంటే ఎలాంటి గ్రహింపు మనకుంది? వాక్య గ్రహింపు ఉందా? దైవికమైన గ్రహింపు మనముందా? దేవుని ఆశ్రయించిన గ్రహింపు మనకున్నదా? విశ్వాస సంబంధమైన గ్రహింపు మనకుందా? ఈనాడు మన ఆత్మీయ జీవితంలో గ్రహింపు లేకపోవటం వలనే ఈనాడు ఎంతోమంది పతనమైపోతున్నారు. సరైన గ్రహింపు లేకపోవడం. సౌలు వలె ఎలాగ గ్రహింపు లేనివాడు ఉన్నాడు, ఈనాడు కూడా చాలా సార్లు మనందరం కూడా ఎలా ఉన్నాయి? గ్రహింపు లేదు. ఎందుకు రక్షించాడు? ఎందుకు ప్రాణం పెట్టాడు? ఎందుకు మన కొరకు యేసుప్రభువు వారి లోకానికి వచ్చి ఇన్ని పాట్లు పడ్డాడు, ఇన్ని శ్రమలు భరించాడు, ఇంతగా శ్రమను ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమను భరించాడు. మనం గ్రహింపు లేని వారం ఉంటున్నాం. ఆ కల్వరి శిలువలో మన కొరకై ఎన్ని గాయాలు పొందుతూ వచ్చాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరం అంతా నాగుల చలవలే దున్నబడుతూ వచ్చింది. 5 గాయములు పొందుతూ వచ్చాడు. రక్తమంతా ధారలుగా చిందించినాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి కండలు రాలిపోతూ వచ్చాయి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎముకల స్థానాలు తప్పినాయి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మగినమలే కరిగిపోతూ వచ్చినాడు. ఎంత శ్రమ! ఆ ప్రభువైన యేసుక్రీస్తు గ్రహింపు ఉన్నదా? ఈనాడు గ్రహింపు లేదు. దేవుని యొక్క మందిరమునకు రావటమే గ్రహింపు లేదు. వచ్చినాము, దేవుని సన్నిధిలో మనం ఉన్నామని గ్రహింపు చాలా మందికి ఉండదు. అంతేకాదు, వాక్య గ్రహింపు ఉండదు, దైవికమైన గ్రహింపు ఉండదు, విశ్వాస సంబంధమైన గ్రహింపు ఉండదు. ఎందుకు మనం రక్షింపబడ్డామో గ్రహింపు, దేవుడు మన కొరకు ఎంత త్యాగము ఎందుకు చేసినాడు సరైన గ్రహింపు లేదు. లేకపోవటం వలనే మనం నష్టపోతున్నాం, ఆత్మీయంగా దారిద్ర్య స్థితిలో ఉన్నాం, దైవికమైన ఆశీర్వాదం పొందలేకపోతున్నాం. అయితే దావీదు సమస్తమును గ్రహించి దేవుడు ఆ స్థితిలోనే తీసుకొచ్చాడని, దేవుడే ఆ ఉన్నతమైన స్థానం ఇచ్చినాడని, ఆ రాజ్య పరిపాలన తన రాజుగా నియమించినాడని, తను స్థిరపరిచినాడని దావీదు గ్రహించాడు. సమరయ స్త్రీ గ్రహించింది. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం 28వ అధ్యాయం 5వ వచనంలో దేవుని ఆశ్రయించిన వారు గ్రహిస్తున్నారు.
అలాగనే ఓషియా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తుంటే ఆయన విశ్వాసం సంబంధంగా హెబ్రీయులకు రాసిన పత్రికలు వారు గ్రహిస్తున్నారు. ఈనాడు మనం గ్రహింపు ఉన్నదా? విశ్వాస మూలముగా మనం గ్రహించగలుగుతున్నామా? గ్రహింపు లేదు. ఎందుకు వస్తున్నామో, ఎందుకు కూర్చుంటున్నామో, ఎందుకు వెళ్ళిపోతున్నామో సరైన గ్రహింపు అనేది లేకపోవటం వలనే ఈనాడు మన కుటుంబాలు సరిగా రక్షణ లేదు, సరిగా రక్షింపబడలేకపోతున్నారు. ఎందుకంటే మనకే సరైన అవగాహన, సరైన దేవుని గురించిన గ్రహింపు, దేవుని యొక్క రాజ్యం గురించిన గ్రహింపు, ప్రభు యొక్క రాకడ గురించిన గ్రహింపు లేకపోవటం వలనే, మనకే సరిగా లేకపోవటం వలనే ఈనాడు మన కుటుంబాల్లో రక్షణ లేదు. ఈనాడు మన పిల్లలు దేవుని మందిరానికి రాలేకపోతున్నారు. ఈనాడు పిల్లల ప్రభు బల్ల దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభా, నిజముగా నువ్వు నన్ను రక్షించావు, కానీ సరైన గ్రహింపు లేకుండానే బ్రతుకుతున్నాను. దేవా, నన్ను క్షమించు, మన్నించు. నీ రాకుడు కొరకు దైవికంగా నన్ను సిద్ధపరచు. దైవికమైన గ్రహింపు దయచేయి, వాక్య గ్రహింపు దయచేయి, విశ్వాస సంబంధమైన గ్రహింపు దయచేయి. దేవా, నిన్ను ఆశ్రయించడం ద్వారా, దేవా, నిన్ను ఆశ్రయించిన వారి సమస్తాన్ని గ్రహిస్తున్నారు. అలాంటి గ్రహింపు నాకు దయచేయి ప్రభా. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రార్థన. 767 అందరూ లేచి నిలబడి కానుకలు సమర్పించుకుంటాం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి. యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఈ లోక ఘనత నన్ను విడచినన్, లోకస్తులెల్లారు నన్ను విడచినన్. ఈ లోక ఘనత నన్ను విడచినన్, లోకస్తులెల్లారు నన్ను విడచినన్. నా సహోదరులు నన్ను విడచినన్, నా సహోదరులు నన్ను విడచినన్. యేసు దేవుడే నా సహకారి. యేసు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కూర్చోండి. జ్ఞాపకం పెట్టుకోండి. ఆపేసి భాగమంతా నా మందిర నిధిలోకి తీసుకొచ్చి నాకు నన్ను శోధించేళ్ళ ఆకాశపు వాకిలు నింపి పట్టజాల దీవులు కుమ్మరిస్తానన్నారు. మీ దీవులలో మీ ఆశీర్వాదాలు దయచేయండి. వారి అక్కర్లు తీర్చండి. వారి పంటలు, వారి పొలాలు, వారి కష్టార్జితాన్ని, వారి వ్యాపారాన్ని దీవించండి. వారి బిడ్డలను దీవించండి. దేవా, మేలుకై జ్ఞాపకం చేసుకునండి. దేవా, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాం. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోని తీసుకొచ్చి నాకు ఇచ్చి నన్ను శోధించిన ఎల్లా ఆకాశపు వాకిలు నింపి పట్టజాల దీవులు కుమ్మరిస్తానన్నారు. మీరే ప్రభా మీ ఆశీర్వాదం ఇచ్చి బలపరచండి. ప్రభా, బిడ్డలను తండ్రి కనికరించి వారమంతా కాపాడము. ప్రభా, మరలా సోమవారం గొలుసు ప్రార్థన కొరకు సహాయం చేయండి. ప్రభా, నా తండ్రి తిరిగి బుధవారము సంఘ ప్రార్థన కొరకు సహాయం చేయండి. శుక్రవారం ప్రార్థన కొరకే సహాయం చేయండి. ఇలా ప్రభా కృప చూపించండి. పరిచర్యను ఆశీర్వదించండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోమని మీ సహాయమును కోరుతూ సండే స్కూల్ పరిచర్య యూత్ మీటింగు సాయంకాలం 4 గంటల నుంచి ప్రభా సహాయపడుతూ రమ్మని
మేలుకై జ్ఞాపకం చేసుకోమని వందనాలు చెల్లిస్తూ, దేవా మా తండ్రి తిరిగి వెళుతున్నారు, మీ సన్నిధి నుంచి నడిపించమని యేసయ్య నామములో అడిగడుచున్నాను తండ్రి, ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం ఇచ్చిన మన తన ప్రేమించడం కాలం దేవుడు తోడై ఉండును గాక. ఆమె. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.